కడప నియోజకవర్గ క్యాడర్ మీటింగ్కు విచ్చేసిన మన యువనేత నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ కడప జిల్లా తరపు నుంచి స్వాగతంగా ఆహ్వానిస్తూ ఆ యువగలం పాదయాత్రలో ఏ విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేదంటే అగ్రికల్చర్ రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, రాయలసీమలో మరీ ముఖ్యంగా నిరుద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా చేయాలని చెప్పి పూర్తిగా కూలంకుషంగా పరిశీలించి ఈరోజు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన యువ నాయకుడు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఈరోజు పార్టీని ఒక సైడు క్యాడర్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనో కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ఈరోజు మనకు సభ్యత్వాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 1 కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మన కార్యకర్తలకు అండగా ఉంటూ ఆ కార్యకర్తలకు ఏదైనా సంక్షేమం కానీ ఈరోజు 5 లక్షల మనకు ఇన్సూరెన్స్ పాలసీని ఇవ్వడం కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఒక సైడు కార్యకర్తలను ఒక సైడు మినిస్టర్గా పూర్తిగా మన వైజాగ్ నుంచి రాయలసీమ వరకు, రాయలసీమ నుంచి వైజాగ్ వరకు ఏ విధంగా ఒక సైడు మనకు ఫైటర్ జెట్లను తీసుకొని వచ్చే పరిశ్రమను తీసుకొని రావడం కానీ, లేకపోతే ఈరోజు గూగుల్ కానీ అదాని డేటా సెంటర్లు కానీ ఏ విధంగా పూర్తిగా ఉపాధి ఉద్యోగ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తును తన చేతుల్లో తీసుకొని పూర్తిగా మన అందరి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈరోజు మన యువగలంలో రథసారథిగా ఉన్న లోకేష్ బాబు గారు ఏ విధంగా కష్టపడ్డారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమానికి లోకేష్ బాబు గారు వచ్చినందుకు నిజంగా కడప జిల్లా తరపున, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాం.